ఏయ్ ఆగు. ఏంటే నువ్వు దర్జాగా ముందెళ్తుంటే నేను డాగ్ లో ఫాలో అవ్వాలా? నా వెనకరా. తలరాతం తప్పించుకోలేవంటే ఇదేనేమో. అయ్యో అయ్యో అయ్యయ్యో రండమ్మ స్వరూప శ్రీనివాస్. పడిపోయే ముందు కూడా నీ పేరే పలవరించిందమ్మా. ఎంత మంచి బేబీని కన్నావమ్మా. అవునవును, ఒక్కగానొక్క తల్లి కోసం ఒక్కగానొక్క కూతురు ఎంతగా బాధపడిందో. నా బేబీ ఎక్కడ? అదిగో ఈ రూమ్ లోపల. లో ఉన్నారండి, రండి మేడం. అయ్యో ఏం లేదు, ఏం లేదు. అయ్యో No problem. బేబీ, అబ్బా బేబీ ఎలా ఉంది బేబీ? మామ్. డాక్టర్, మా బేబీ నథింగ్ టు వరీ. పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్ ఇచ్చాను. హాస్పిటల్లో అడ్మిట్ చేసి టెస్ట్లు అవి చేయించమంటారా? నో నీడ్ మ్యామ్. 2 days బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. పెయిన్ ఎక్కువగా ఉంటే ఫోన్ చేయండి, మళ్ళీ వస్తాను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే. అసలు నువ్వు ఎలా పడిపోయావు బేబీ? మెట్లపై నుంచి వస్తుంటే జారి పడింది వదినా. మామ్, నాకేం కాలేదు. ఐఎమ్ ఆల్ రైట్. బేబీ కింద పడిపోతుంటే నువ్వేం చేస్తున్నావు ఫాతిమా? వేడుక చూస్తున్నావా? పాపం, తన తప్పేమీ లేదమ్మా. అవునండి, కాలు స్లిప్ అయి జస్ట్ కింద పడి ఉంటుంది. అది జస్ట్ చిన్న ప్రమాదం మాత్రమే. జై, నేను నా బేబీతో కాసేపు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. షూర్ ఆంటీ, అంతా బయటికి పదండి. ఫాతిమా, నువ్వు కూడా. తన్ని ఉండనివ్వు జై. ఓకే ఆంటీ. వెళ్ళి డోర్ వేసిరా. ఇది ప్రమాదమా లేక ప్లానా? మేడం, నువ్వు పక్కనే ఉండగా బేబీ ఎలా కింద పడింది? నాకు నిజంగా తెలీదు మేడం. ఏం తెలీదా నీకు?
ఆ ఇంటి వారసుడితో మీ అమ్మాయి వివాహం జరిగితే ఆమె ప్రాణాలు కోల్పోతుంది. బాత్రూంలో షవర్ షాక్ కొట్టింది. తాయెత్తు లేదని జై తిట్టాడు. వద్దు బేబీ, వెంటనే ఆ తాయెత్తుని నీ మెళ్ళలోంచి తీసేయ్. ఎందుకు మామ్? తీసేయమంటున్నాను కదా, తీసేయ్. అదే ఎందుకు? ఓ బేబీ, దీని ముందు నీకెలా చెప్పేది? మేడం, అది మెళ్ళో ఉంటే మంచిదే మేడం. ఎలాంటి కీడు జరగకుండా ఉంటుంది. ఆ తాయెత్తే పెద్ద కీడు, అదెలా చెప్పను నీకు? అంటే అది జై నీకు కట్టాడు కదా మంగా. ఒకరికి కట్టింది ఇంకొకరు కట్టుకోకూడదు, అందుకనే తీసేయమంటున్నాను. బేబీ ప్లీజ్ తీసేయ్. నో మామ్, ఇది నా మెళ్ళో లేకపోతే జై నన్ను ఇంట్లో ఉండనిచ్చేలా లేడు. ఇది లైసెన్స్ మామ్. కాదే, ఇట్స్ ఎ లైసెన్స్ టు కిల్ యూ. ట్రై టు అండర్స్టాండ్ బేబీ. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఒకే రోజు 3 జరగడం అంటే మామూలు విషయం కాదు. ఏదో కర్జ్లా అనిపిస్తుంది. లీవ్ ఇట్ మామ్, ఏం కాదు. నాకు చెడు చేసేది ఏదైనా ఉంది అంటే అది ఇదే. ముందు దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో, నాకు పీస్ఫుల్ గా ఉంటుంది. బేబీ ప్లీజ్ మామ్, అసలే బ్యాడ్ మూడ్ లో ఉన్నాను. నన్ను ఇరిటేట్ చేయకు. నన్ను నా జైకి వదిలేసి నువ్వు ఇది వెళ్ళిపోండి, ఓకే? నిశ్చితార్థం అయ్యాక పెళ్లిని ఎక్కువ రోజులు ఆపకూడదు అంటారు. అందుకే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయేమో బామ్మగారు. అవునమ్మమ్మా, పెళ్లి చేస్తే ఏ గొడవ ఉండదు. ఎలాగూ పెళ్లికి జై నిత్యలు కూడా తొందరపడుతున్నారు కదా. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు బామ్మగారు? ఆలస్యం అమృతం విషయం అని కూడా అంటారు. కొన్ని విషయాల్లో మనం తొందరపడకపోతే నష్టపోవాల్సి ఉంటుంది. మగ పెళ్లి వాళ్ళం మనకు తొందర లేకపోయినా ఆడపిల్ల తల్లి స్వరూపుకు టెన్షన్ ఉంటుందమ్మమ్మా. పైగా రకరకాల కారణాలతో నిత్యను ఇక్కడే ఉంచుతున్నాం. అదేదో పెళ్ళయ్యాకుంచితే మనింటి పిల్ల అన్న హోదా ఉంటుంది. ఇక ఆలోచించకండి అమ్మమ్మా. అలాగే జనార్దన్, స్వరూపతో మాట్లాడి త్వరగా పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి. ముందు పెట్టిన ముహూర్తంలా ఈ ముహూర్తానికి పెళ్లి ఆగటానికి వీల్లేదు. చాలా మంచి మాట చెప్పారు బామ్మగారు. ఈసారి పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. ఇప్పుడే వెళ్లి స్వరూప గారితో మాట్లాడతాను. పదండి. పద. జనార్దన్, ఒక్క నిమిషం. ఇది బాగుంది కదండి. వీళ్ళకి వేరే పనే లేదు. ఏంటమ్మమ్మా? నిత్య మెళ్ళో కట్టిన తాయెత్తుని జై తాళిలా భావిస్తున్నాడు. ఒక రకంగా వాళ్ల పెళ్లి జరిగిపోయినట్టే. అందుకని ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయంటావా అమ్మమ్మా? నిత్యపై శాపం తాలూకు ప్రభావం పడుతోందంటావా? కాదురా,
జరిగేది ఎవ్వరూ ఆపలేరని నాకు తెలుసు. పెళ్లిలాంటి పెళ్లి జరిగిపోయింది కాబట్టి అసలు పెళ్లి వీలైనంత త్వరగా జరిపించు. ఆపై దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది, అంతే. నిత్యకేం కాదమ్మమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. పెళ్లి కూడా ఆగదు. ఏంటి చంద్రిక, వాళ్ళు పెళ్లి గిల్లిని అడవుడు చేస్తున్నారు. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే వారంలో అంతా అయిపోయేలా ఉంది. ఈ ఇల్లు అలగ్గానే పండగ కాదు, పందిరి వెయ్యగానే పెళ్లి జరగదు. ఆ, పెళ్లి ఎలా ఆపుదాం? చక్కగా నడిచేదాన్ని నడుం విరగొట్టి బెడ్డుపై పడుకోబెట్టాం కదా, అలాగే ఆ పెళ్లి కూడా అటకెక్కుతుంది. పెళ్లిలోపు రోజుకొక దారుణం జరుగుతుంది. ఈ పెళ్లి వద్దని ఆ పిల్ల వద్దని వీళ్ళు తెగతెంపులు చేసుకుని పెళ్లి ఆపేస్తారు. అలా జరగకపోతే? నేను చంద్రికనే కాదు, ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది. ఆ తర్వాత ఇంటికి పిల్లనిచ్చే దిక్కు లేక మనమే దిక్కని కాళ్ల బెరానికొస్తారు. మన కాళ్లు పట్టుకొని చెయ్యి కాళ్లు కడిగేలా చేస్తారు. నా కూతురు స్వప్న ఈ ఇంటి కోడలవుతుంది. మనం ఈ ఆస్తికి యజమానులు అవుతాం. ఇదే జరుగుతుంది. ఓకే బేబీ, నీ ఇష్టం. బట్ టేక్ కేర్. నేను బయలుదేరుతాను. దీన్ని కూడా తీసుకెళ్ళు మామ్. మర్చిపోలేదు, తీసుకెళ్తాను. ఓకే, పదవే. మేడం, మా అమ్మ. బేబీ, మంగవాళ్ళ అమ్మని ఎక్కడ దాచిపెట్టావు? దీంతో ఇంకా నాకు చాలా పనులున్నాయి మామ్. అవన్నీ అయ్యాక చెప్తాను. మేడం, యూ ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. బేబీ ప్లీజ్ రిలాక్స్. నేను చెప్తాను, నాతో రా. బాయ్ బేబీ. మేడం, నాతో ఇంకేంటి పని మేడం? మా అమ్మ ఎక్కడుందో చెప్తే ఇద్దరం మా ఊరు వెళ్ళిపోతాం. వెళ్ళిపోదురు గాని ఇప్పుడు బేబీ మూడ్ చాలా బ్యాడ్ గా ఉంది. ముందు బేబీని కన్విన్స్ చేసి మీ అమ్మ ఎక్కడుందో కనుక్కుంటాను. అప్పటి వరకు వెయిట్ చేయి, సరేనా? పద. మేం బయలుదేరుతామండి. ఒక నిమిషం వదినా, మీతో మాట చెప్పాలి. అదేనండి, జైకి నిత్యకి త్వరగా పెళ్లి చేయాలని మేము అనుకుంటున్నాం. అవునమ్మా, పెళ్లి చేస్తే పిల్లలిద్దరూ చక్కగా కళ్ల ముందుంటారు. ఆ విషయమే నేను చెప్పాలనుకున్నాను బామ్మగారు. ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళెప్పుడు అని అందరూ అడుగుతున్నారు. అడగరా వదినా, ఈ జంట కళ్యాణ వైభోగం చూడాలని ఎంతమందికి ఉండదు. వీలైనంత త్వరగా పెళ్లి చేద్దాం. కావాలంటే సింపుల్ గా చేసేసినా పర్వాలేదు. సింపుల్ గా ఎందుకండి, గ్రాండ్ గానే చేద్దాం. అవునవును, నిత్యం మీకొక్కతే అమ్మాయి, మాకు జై ఒక్కడే అబ్బాయి. అంగరంగ వైభవంగా చేద్దాం. అవునవును, మెహందీ సంగీత్ ఏదీ వదలకుండా రచ్చరచ్చ చేద్దాం. ఇంకేదో చేస్తానన్నా? నేను చేస్తానంది ఆ రచ్చలో రచ్చ గురించి. కంగ్రాట్స్ సార్, మీకు మళ్ళీ పెళ్లి దగ్గర పడింది. మళ్ళీ పెళ్ళేంటి చారి? అంటే ఇది మళ్ళీ మళ్ళీ రాని పెళ్ళని నా ఉద్దేశం అండి. సరే బామ్మగారు, మంచి ముహూర్తం ఫిక్స్ చేసి కబురు చేయండి. ఏర్పాట్లు స్టార్ట్ చేద్దాం. మరి నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా. వస్తాను. అలాగే. బాయ్ జై. సీ యూ ఆంటీ. రా ఫాతిమా. అమ్మాయ్యా, మొత్తానికి ఫాతిమా వెళ్ళిపోయింది.
చేయి పట్టుకున్నాడేంటి? జైకి తెలిసిపోయిందా? ఏంటి జై, తనని సారీ ఆంటీ. ఫాతిమాని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇక తనకిక్కడ ఏం పని జై? నిత్యకి తోడుగా ఉంటుందని పంపించాను. నీ తోడు తప్ప నిత్యకి ఇంకే తోడు అవసరం లేదనిపించి తీసుకెళ్తున్నాను. భలేవారు ఆంటీ, నిత్యేమో బెడ్ రెస్ట్ లో ఉంది, కాల్ కదపద్దని డాక్టర్ చెప్పారు. తనకి అన్ని విషయాల్లో నేను తోడు ఉండలేను కదా. కొన్ని విషయాల్లో ఫాతిమా అవసరం ఉండొచ్చు. తను ఇక్కడే ఉండనివ్వండి. అంటే ఫాతిమా పర్వాలేదంటీ, ఫ్రెండ్ కోసం ఉండలేదా? ఏం ఫాతిమా, ఉంటావా? ఆ, 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 ఆంటీ అది ఏంటంటే మొమ్మట పెట్టేస్తున్నారు? నేను చెప్తున్నాను కదా, తను 2 రోజులు ఇక్కడే ఉంటుంది. సరే ఫాతిమా, జై అడుగుతున్నాడు కదా, ఉండిపో. ఆంటీ అది కాదంటీ. డోంట్ వరీ ఫాతిమా, టేక్ కేర్. బాయ్ బాయ్ జై. ఆంటీ బాయ్ ఆంటీ. ఏంటమ్మా, ఎగిరిపోదాం అనుకుంటున్నావా? ఎగరనివ్వను కదా. సచ్చినోడా, నిత్య నా దారికి వచ్చే వరకు మనం దారి తప్పాల్సిందే. అందుకు నేనేం చేయాలి? చెప్పాను కదా, నాతో క్లోజ్ గా ఉండాలి. నేను ఉండను. నేనుంటాను. నిత్యకి కోపం వస్తుంది. ఎస్, అదే నాకు కావాలి. కోపంలోంచి అసూయ వస్తుంది, అసూయలోంచి ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమ నాకు కావాలి. ఈ డొంక తిరుగుడు అంతా ఎందుకు? మిమ్మల్ని నిత్య లవ్ చేస్తున్నారు కదా. ఆ లవ్ బయటపడాలి కదా, అంటే నువ్వు బయటికి వెళ్ళకూడదు. సో అందర్ జావ్ మేరీ ఉమర్ జాన్. ఇప్పుడు నిత్య మేడంకి ఏం సమాధానం చెప్పాలో ఏంటో. సార్, ఫాతిమా ఏంటండి మళ్ళీ లోపలికి వచ్చింది? నేనే రమ్మన్నాను చారి. ఎందుకు సార్? చెప్పాను కదా చారి, బల్బ్ వెలగాలంటే స్విచ్ చేయాలి. మరి స్విచ్ వెళ్ళిపోతే బల్బ్ ఎలా వెలుగుతుంది? సార్, ఫాతిమాని స్విచ్ లా వాడట్లేదు, బల్బులా ఫీల్ అవుతున్నారు. ఏమిటో ముట్టుకుంటే షాక్ కొడుతుందని ఈ మహానుభావుడికి అర్థం కావట్లేదు. అసలు ఏముందే నీలో? నేను బురకా వేసుకుంటే నన్ను ఎప్పుడెప్పుడు బయటికి పంపుదావా అని చూశాడు. అదే బురకా నువ్వు వేసుకుంటే మాత్రం నిన్ను ఎప్పుడు ఇక్కడే ఉంచాలి అని చూస్తున్నాడు. ఏమైనా ప్లాన్ వేసావా? లేదు మేడం, మీరు బెడ్ రెస్ట్ లో ఉన్నారు కదా, మీకు సేవలు చేయడం కోసం ఉండమన్నారు. ఓహో, అంటే నువ్వు నా పని మనిషివని జైక్ కూడా తెలిసిపోయిందన్నమాట. గుడ్, ఆ క్లారిటీ ఉంటే బెటర్.